సో ఓకే, మళ్ళీ నేను స్టార్ట్ నుంచి చెప్తున్నాను, ఎందుకంటే నా అప్లికేషన్ నన్ను లైవ్ లో చూపించాను, రికార్డ్ అవుతుంది కదా అందుకని. సో ఫస్ట్ క్లయింట్ ప్రాజెక్ట్ ఇచ్చాడు, బిజినెస్ అనలిస్ట్ ప్రోడక్ట్ మేనేజర్ ఏం చేశాడు, సో క్లయింట్ కాల్ లోకి వెళ్ళి రిక్వైర్మెంట్స్ అన్నింటిని గ్యాదర్ చేశారు. సో రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ ని ఒక డాక్యుమెంట్ లో పెడతారు. ఆ డాక్యుమెంట్ నేమే బిఆర్డి అవ్వచ్చు, ఎఫ్ఆర్ఎస్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎస్ అవ్వచ్చు. బిఆర్డి అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, ఎఫ్ఆర్ఎస్ అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ డాక్యుమెంట్, ఎస్ఆర్ఎస్ అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ డాక్యుమెంట్. సో ఈ 3 డాక్యుమెంట్స్ లో ఉండేది సేమ్ కాంటెంట్, అదే రిక్వైర్మెంట్స్. అది ఎవరు కలెక్ట్ చేస్తారు? బిజినెస్ అనలిస్ట్, ప్రోడక్ట్ మేనేజర్ క్లయింట్ కాల్ లోకి వెళ్ళి క్లయింట్ దగ్గర నుంచి గ్యాదర్ చేస్తారు. సో ఈ డాక్యుమెంట్ ని, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఉంటది కంపెనీలో. సో మా కంపెనీలో బిఆర్డి డాక్యుమెంట్ యూజ్ చేస్తారు, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ని ప్రోడక్ట్ మేనేజర్ డెవలపర్లకి, టెస్టర్లకి పంపిస్తారు. డెవలపర్లు ఏం చేస్తారు అంటే ఆ టూల్ ని, ఐ మీన్ ఆ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన దాన్ని చదివి దాని ప్రకారం అప్లికేషన్ ని డెవలప్ చేయడానికి స్టార్ట్ చేసి డెవలప్ చేస్తూ ఉంటారు. ఈ మీన్ వైల్ టెస్టర్స్ ఏం చేస్తారంటే ఆ బిఆర్డి డాక్యుమెంట్ ని చదివి, సో బిఆర్డి డాక్యుమెంట్ లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి లేదా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అనిపిస్తే బిజినెస్ అనలిస్ట్ ని కన్సల్ట్ అవ్వచ్చు డైరెక్ట్ గా. సో బిజినెస్ అనలిస్ట్ ని కన్సల్ట్ అయ్యి బిజినెస్ అనలిస్ట్ ని అడుగుతాము, సో ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ ఉంది, కొంచెం క్లియర్ చేయరా ఇక్కడ డౌట్ అని చెప్పి మీరు అడిగితే, సో యూ కెన్ క్లియర్ అవుట్ యువర్ ఇష్యూస్ ఆర్ కన్ఫ్యూజన్స్. సెకండ్ పాయింట్, సో సేమ్ ఇది పర్సనల్, ఇది ఒక టైప్ ఆఫ్ అప్రోచ్. ప్రొఫెషనల్ అప్రోచ్ ఏంటి అంటే రిక్వైర్మెంట్ క్లారిఫికేషన్ నోట్ అని ఒక షీట్ ఉంటది. సో ఆ షీట్ లో మీ క్వశ్చన్స్ ని రైజ్ చేస్తారు. అంటే నేను ఈ డాక్యుమెంట్ లో ఈ సినారియో దగ్గర స్టక్ అయ్యాను, సో ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పి మీరు ఒకటి రాసి షీట్ లో రాసి పెడితే ఆ షీట్ ని వాళ్ళకు కూడా యాక్సెస్ ఉంటుంది, బిజినెస్ అనలిస్ట్ కి, మేనేజర్ లాగా అందరికి. సో బిజినెస్ అనలిస్ట్ కాల్ తీసుకొని మీకు సో ఆ ఇష్యూని ఆర్ కన్ఫ్యూజన్ ని మీకు క్లియర్ అవుట్ చేస్తారు. ఇది ఒక అప్రోచ్. ఓకేనా? సో మీ దగ్గర రిక్వైర్మెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి, ఇంకా సో కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ చేయించుకున్నారు బిజినెస్ అనలిస్ట్ చేత. సో రిక్వైర్మెంట్ అంతా మీకు తెలిసి ఇప్పుడు, సో దాని ప్రకారం మీరు టెస్ట్ కేసెస్ రాయడం మొదలు పెడతారు అప్లికేషన్ కి. సో టెస్ట్ కేసెస్ రాస్తారు. ఎప్పుడు రాస్తారంటే డెవలపర్లు అప్లికేషన్ ని డెవలప్ చేస్తున్నారు అక్కడ, మీరు ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు. ఓకేనా? డెవలపర్లు అక్కడ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు, ఇక్కడ మీరు టెస్ట్ కేసెస్ రాస్తున్నారు. సో టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఏమవుతుంది? సో టెస్ట్ కేసెస్ రాసిన తర్వాత దానికి సిగ్నేచర్స్ కావాలి. సో ఒక కంపెనీలో ఒకలాగా ఉంటది, ఇంకొక కంపెనీలో ఇంకొకలాగా ఉంటది. సో ఇప్పుడు నేను చెప్పే సినారియో ఖచ్చితంగా అన్ని కంపెనీస్ లో ఉంటది అనడానికి గ్యారంటీ లేదు. సో ఇప్పుడు ఏఎల్ఎం లైసెన్స్డ్ వర్షన్స్ టూల్స్ యూజ్ చేస్తే ఇట్లాంటి సిగ్నేచర్స్ కావాలి. స్టార్ట్అప్ కంపెనీలో, చిన్న కంపెనీస్ లో అయితే ఇట్లాంటి ప్రాసెస్ ఏమి ఉండదు. సో ఇప్పుడు నేను చెప్పేది ఎంఎన్సి కంపెనీ అప్రోచ్. సో దాంట్లో ఏం చేస్తారు అంటే ఒక టెస్ట్ కేసుని రాసిన తర్వాత దాన్ని సబ్మిట్ కొడితే అక్కడ క్రెడెన్షియల్స్ లాగిన్స్ అడుగుతుంది. సో అక్కడ మీ లాగిన్స్ ఇస్తే, మీ ఇప్పుడు ఎవరైతే టెస్టర్ రాశారు, ఇప్పుడు బాలు గారు రాశారు టెస్ట్ కేసు, సో అక్కడ ఆయన క్రెడెన్షియల్స్ తోటి, క్రెడెన్షియల్స్ అంటే ఆయన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ పెట్టి సబ్మిట్ కొడితే ఆథర్ సిగ్నేచర్ పడిపోద్ది. సో ఆథర్ సిగ్నేచర్ పడిన తర్వాత అది ఏమైతుంది, ఒక లింక్ తోటి టీమ్ లీడర్ కి వెళ్తుంది. సో ఆ టీమ్ లీడర్ ఆ లింక్ ని మెయిల్ లో ఒక లింక్ తోటి టీమ్ లీడర్ కి వెళ్తుంది. ఆ లింక్ ని క్లిక్ చేస్తే టీమ్ లీడర్ కి మీరు రాసిన టెస్ట్ కేసు వస్తుంది. సో మీరు రాసిన టెస్ట్ కేసు మొత్తాన్ని ఆయన రివ్యూ చేసి మళ్ళీ సబ్మిట్ కొడితే అక్కడ క్రెడెన్షియల్స్ పేజ్ వస్తుంది, లాగిన్ పేజ్. అక్కడ అతని క్రెడెన్షియల్స్ తోటి సబ్మిట్ చేస్తే ప్రీ అప్రూవల్ సిగ్నేచర్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ ఒక మెయిల్ వెళ్తుంది లింక్ తోటి, అది మీ మేనేజర్ కి వెళ్తుంది. సో ఆయన మొత్తం మేనేజర్ అంతా రివ్యూ చేసి ఆయన క్రెడెన్షియల్స్ తోటి సబ్మిట్ చేస్తే పోస్ట్ అప్రూవల్ సిగ్నేచర్ అయిపోతుంది. సో చూడండి, ఆథర్ సిగ్నేచర్ అంటే ఇట్ ఈస్ ద సిగ్నేచర్ ఆఫ్ ద టెస్టర్ హూ రైట్స్ ద టెస్ట్ కేస్. ప్రీ అప్రూవల్ అంటే ఇట్ ఈస్ ద సిగ్నేచర్ ఆఫ్ ద పర్టికులర్ టెస్టర్ టీమ్ లీడ్. పోస్ట్ అప్రూవల్ అంటే ఇట్ ఈస్ ద సిగ్నేచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజర్. వీళ్ళ ముగ్గురు సిగ్నేచర్స్ మీరు రాసిన టెస్ట్ కేసు అయితే, మీరు రాసిన టెస్ట్ కేసు కి 3 సిగ్నేచర్స్ వస్తేనే, అప్రూవల్స్ వస్తేనే మీ టెస్ట్ కేసు అప్రూవ్ అయినట్టు, లేదంటే రిజెక్ట్ అయినట్టే. సో ఆఫ్టర్ దిస్ అప్రూవల్స్ ఆర్ డన్, దెన్ ఓన్లీ ద టెస్ట్ కేస్ విల్ బి రెడీ టు ఎగ్జిక్యూట్. మీరు రాసిన టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్రూవల్స్ దొరకాలి. ఆ 3 అప్రూవల్స్ దొరికితేనే మీరు రాసిన టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేయగలరు. సో ఇదొక అప్రోచ్. ఎంఎన్సి కంపెనీస్ లో ఇట్లా ఉంటది. అదే స్టార్ట్అప్ కంపెనీస్కి వెళ్తే మీరు టెస్ట్ కేసులు అన్ని రాస్తారు, రాసిన తర్వాత మీ టీమ్ లీడర్ ఒక మెయిల్ పెడతారు, ఏంటి అంటే సో ఐ డన్ విత్ రైటింగ్ టెస్ట్ కేస్ ఫర్ సో అండ్ సో ప్రాసెస్, రిక్వెస్ట్ ఫర్ రివ్యూ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ పెట్టి పంపించేస్తారు. సో వాళ్ళు రివ్యూ చేసుకున్నా చేసుకోకపోయినా మనకు అనవసరం, మనం మాత్రం రిక్వెస్ట్ ఫర్ రివ్యూ అని చెప్పి ఒక పాయింట్ రాసి పెట్టాలి. ఓకేనా బాలు గారు? ఓకేనా శ్రావణ్? ఓకే సార్. శ్రావణ్ సార్ ఓకేనా? అర్థమవుతుందా? ఓకే ఓకే, అర్థమవుతుంది. సో ఇప్పుడు రాసిన టెస్ట్ కేసు అప్రూవల్ దొరికింది, మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, మీరు రాసిన టెస్ట్ కేసు ఏంటి అంటే ఫస్ట్ టెస్ట్ కేసు,
సో జీమెయిల్ అప్లికేషన్ ని లాంచ్ చేసి దాంట్లో వ్యాలిడ్ యూజర్ నేమ్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ బటన్ ని హిట్ చేస్తే లాగిన్ పేజ్కి రావాలి. ఓకేనా, ఇది నా రిక్వైర్మెంట్. సో మీరు రాసిన టెస్ట్ కేసు కూడా అదే. సో నేను ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏంటి, వ్యాలిడ్ యూజర్ నేమ్ ఇచ్చాను, వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చాను, నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాను. నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్ వచ్చింది. సో నా టెస్ట్ కేసు పాస్. ఓకేనా, అదే హోమ్ పేజ్ రాలేదు అంటే నా టెస్ట్ కేసు ఫెయిల్. ఓకేనా, సో ఆ సినారియోలో నేనేం చేస్తున్నానంటే టెస్ట్ కేసు నాకు ఫెయిల్ అయింది అన్నప్పుడు నేను వెంటనే దాన్ని రిపోర్ట్ చేస్తున్నాను. దేంట్లో, డిఫెక్ట్ రిపోర్టింగ్ టూల్ లో. వైల్ ఎగ్జిక్యూటింగ్ ద టెస్ట్ కేస్ ఇఫ్ టెస్టర్ ఫౌండ్ ఎనీ డీవియేషన్ అంటే ఎక్స్పెక్టెడ్ కి యాక్చువల్ కి, అంటే రావాల్సిన దానికి వచ్చిన దానికి తేడా ఉంటే డిఫెక్ట్ అంటారు దాన్ని. అంటే రావాల్సింది ఏంటి, హోమ్ పేజ్ రావాలి, ఇక్కడ రావట్లేదు ఏంటి, హోమ్ పేజ్ రావట్లేదు. సో డీవియేషన్ ఉంది మధ్యలో, దాన్నే డిఫెక్ట్ అంటాము. సో వైల్ ఎగ్జిక్యూటింగ్ ద టెస్ట్ కేస్ ఇఫ్ టెస్టర్ ఫౌండ్ ఎనీ డీవియేషన్ tester will report it in a defect reporting tool called ALM, Jira, Mantis. సో ఇట్లాంటి టూల్స్ చాలా ఉన్నాయి మార్కెట్ లో. ఇవే కాదు, ALM, Jira, Mantis, Tosca, Qtest, Protractor, Cucumber, చాలా ఉన్నాయి ఇట్లాంటి టూల్స్. సో వీటిలో మనం రేస్ కూడా చేసుకోవచ్చు టికెట్స్, Qtest ఇట్లాంటివి. సో అన్ని టూల్స్ అందరికి రావాలని లేదు. సో నేను మీకు ఇంటర్నల్ టూల్ ఒకటి చూపిస్తాను, రిపోర్టింగ్ టూల్. సో మీరు అది చెప్తే చాలు. సో అన్ని టూల్స్ అన్ని కంపెనీస్ లో యూజ్ చేయరు కాబట్టి సో మీకు ఇది ఒక అడ్వాంటేజ్. సో అందరికి అన్ని రావాల్సిన పని లేదు ఇక్కడ డిఫెక్ట్ రిపోర్టింగ్ టూల్. సో కానీ అన్ని టూల్స్ లో పారామీటర్స్ సేమ్. సో నేను ఇప్పుడు మీకు ఏ టూల్ అయితే చూపిస్తానో తర్వాత ఆ టూల్లో మీరు రేస్ చేసేటప్పుడు, డిఫెక్ట్ రేస్ చేసేటప్పుడు ఏ పారామీటర్స్ యూజ్ చేస్తారో మిగతా డిఫెక్ట్ రిపోర్టింగ్ టూల్స్ కూడా సేమ్ పారామీటర్స్ యూజ్ చేస్తారు. కాకపోతే యూఐ లెవెల్ అనేది చేంజ్ ఉంటుంది. ఓకేనా, సో ఇఫ్ నో డిఫెక్ట్స్ రేస్డ్ దెన్ ద టీమ్ లీడ్ విల్ క్లోజ్ ద టెస్ట్ కేసెస్ యాజ్ పర్ ద మాడ్యూల్. అంటే మీ దగ్గర ఇంకా డిఫెక్ట్స్ ఏమీ లేవు అనుకున్నప్పుడు మీరు మీ టీమ్ లీడర్ చెప్తారు, సో అప్లికేషన్ వర్కింగ్ ఫైన్, సో ఇట్ ఈస్ ఏ రిస్క్ ఫ్రీ అండ్ క్వాలిటీ అప్లికేషన్ అని చెప్పి మీరు టీమ్ లీడర్ కి చెప్తే టీమ్ లీడర్ ఏం చేస్తారంటే సైన్ ఆఫ్ ఇస్తాడు. సో ఈ అప్లికేషన్ రెడీ ఉంది ఈ ప్రొడక్షన్ కి వెళ్ళడానికి అని చెప్పి యూఏటీ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేస్తారు. సో ఇది యాక్చువల్ ప్రాసెస్. ఒక అప్లికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఒక అప్లికేషన్ క్లయింట్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ అయ్యేదాకా ప్రాసెస్ ఇది మధ్యలో ఉండేది. ఓకేనా, నెక్స్ట్ టెస్టింగ్ ఫేజెస్ ఇన్ రియల్ టైం. అంటే టెస్టింగ్ ఫేజెస్ డిఫరెంట్ గా ఉంటాయి కంపెనీలో. సో ఒక దగ్గర సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు, ఒక దగ్గర ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు, ఒక దగ్గర సిస్టమ్ టెస్టింగ్ అంటారు, ఒక దగ్గర కాంపోనెంట్ టెస్టింగ్ అంటారు, ఒక దగ్గర వాలిడేషన్ టెస్టింగ్ అంటారు. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. కానీ ఇవి మా కంపెనీలో ఉన్న రియల్ టైం ఫేజ్. SIT అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సెకండ్ వాలిడేషన్ టెస్టింగ్, థర్డ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఈ మూడిట్లో చేసే పని ఒకటే. ఏంటి అంటే టెస్ట్ కేస్ BRD డాక్యుమెంట్ ని చదవటము, టెస్ట్ కేసెస్ రాయటము, వాటికి అప్రూవల్స్ తెచ్చుకోవడము, వాటిని ఎగ్జిక్యూట్ చేయడము, ఏమి ఇష్యూస్ లేకపోతే పాస్ అని పెట్టడము, ఇష్యూస్ ఉంటే డిఫెక్ట్స్ రేస్ చేసి డెవలపర్ కి పెట్టడము. సో ఇదే మన పని అక్కడ. ఇక ఏ పని ఉండదు మనకి కంపెనీకి వెళ్ళిన తర్వాత. ఓకేనా, in all the above 3 phases the testers will write the test cases and execute the test case which were assigned by the team lead and send them. సో ఆ టీమ్ లీడ్ అసైన్ చేసిన టెస్ట్ కేసెస్ ని 3 phases లో రాయటం, టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ చేయడము, డిఫెక్ట్స్ వస్తే రైజ్ చేయడము, అంతే. ద అప్రూవల్స్ as said above and finalize the module test case in the same manner. అంటే అప్రూవల్స్ అన్నిటికి తెచ్చుకొని వాటిలో డిఫెక్ట్స్ ఏమి లేకపోతే సేమ్ మేనర్ పై లాగానే టీమ్ లీడర్ చేత క్లోజ్ చేయించాలి. సో నెక్స్ట్, అసలు వాట్ ఈస్ టెస్టింగ్? అసలు టెస్టింగ్ అంటే ఏంటి, వై టెస్టింగ్, ఎందుకు టెస్టింగ్ అంటే వాట్ ఈస్ టెస్టింగ్ ఫస్ట్ చూద్దాం. టెస్టింగ్ ఈస్ నథింగ్ బట్ ఎవాల్యుయేటింగ్ ద సిస్టమ్ విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ ఫైండింగ్ డిఫెక్ట్స్ ఆర్ బగ్స్. సో టెస్టింగ్ ఎందుకు అంటే మనం ఒక అప్లికేషన్ మీద మన ఇంటెన్షన్ ఏంటి అంటే మనం ఒక అప్లికేషన్ ఎవాల్యుయేట్ చేస్తున్నాం. ఎందుకు అంటే దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ కానీ బగ్స్ కానీ ఉన్నాయా అని చెప్పి ఒక ఇంటెన్షన్ తోటి చేస్తున్నాం. దాన్నే టెస్టింగ్ అంటాం. అసలు ఎందుకు డిఫెక్ట్స్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం నువ్వు దాంట్లో అంటే టు డెలివర్ ఏ రిస్క్ ఫ్రీ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్. అంటే రిస్క్ ఫ్రీ క్వాలిటీ ప్రోడక్ట్ మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ డిఫెక్ట్ ఫ్రీ అప్లికేషన్ అని చెప్పట్లేదు నేను. డిఫెక్ట్ ఫ్రీ అంటే ఏంటి, ఈ అప్లికేషన్ లో ఒక తప్పు కూడా లేదు అని చెప్పేది డిఫెక్ట్ ఫ్రీ. కానీ నేను ఇక్కడ చెప్పట్లేదు ఈ అప్లికేషన్ లో తప్పులు ఉన్నాయని నేనే ఒప్పుకుంటున్నాను, కానీ అవి మైనరా మేజరా అనేది నేను చెప్పట్లేదు. టు డెలివర్ రిస్క్ ఫ్రీ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ అంటే రిస్క్ ఫ్రీ మరియు క్వాలిటీ ప్రోడక్ట్ ఇది. దీనిలో డిఫెక్ట్స్ ఫ్రీ అప్లికేషన్ అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే no test engineer or no company assures that the application is a defect free application. ఏ కంపెనీ గానీ ఏ టెస్ట్ ఇంజనీర్ గానీ ఈ అప్లికేషన్ డిఫెక్ట్ ఫ్రీ అప్లికేషన్ అని చెప్పలేడు. ఓకేనా, ఇది ఒక పాయింట్ మైండ్ లో గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతారు,
సో వై టెస్టింగ్ అన్నప్పుడు మీరు ఆన్సర్ చెప్తారు టు డెలివర్ ఏ రిస్క్ ఫ్రీ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ అని. సో మరి డిఫెక్ట్ ఫ్రీ అని చెప్పరా అంటారు. నో, ఐ కాంట్ సే దట్ ఇట్ ఈస్ ఎ డిఫెక్ట్ ఫ్రీ అప్లికేషన్ అని చెప్పండి. ఎందుకు యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్ మరి మీరు టెస్ట్ చేసి చెప్తున్నారు కదా డిఫెక్ట్ ఫ్రీ అని చెప్పాలి కదంటే, మేబీ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల కానీ, సర్వర్ ఇష్యూస్ వల్ల కానీ, సమ్ సర్టిఫికేషన్స్ ఎక్స్పైరేషన్స్ ఇష్యూస్ వల్ల కానీ అప్లికేషన్ లో ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటి వాటికి మనం బాధ్యులం కాదు. సో అట్లాంటి టైంలో డిఫెక్ట్ ఫ్రీ అప్లికేషన్ అని చెప్తే అది పెద్ద ఎస్కలేషన్ మళ్ళీ. సో డిఫెక్ట్ ఫ్రీ అప్లికేషన్ ఈస్ ఇంపాసిబుల్. సో ద రీజన్ వీ డూ టెస్టింగ్ ఈస్ టు డెలివర్ ఏ రిస్క్ ఫ్రీ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్. ఓకేనా? బాలు గారు, శ్రావణ్ గారు. ఓకే ఓకే సార్. ఓకే, సో ఈ టెస్టింగ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మీకు దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను క్లియర్ గా. సో ఇప్పుడు మీరు ఫోన్ పే యూజ్ చేస్తున్నారు, రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నారు ఫోన్ పే. సో ఫోన్ పే లో కూడా డిఫెక్ట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే 100 టైమ్స్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే 99 టైమ్స్ క్వాలిటీగా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ ఒక 1 టైం మాత్రం ఫెయిల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి 100 టైమ్స్ లో. అవునా కాదా? సో 1 టైం ఫెయిల్ అవుతుంది. కానీ ఇక్కడ ఇష్యూ ఉన్నా కూడా, డిఫెక్ట్ ఉన్నా కూడా, 1 టైం ఫెయిల్ అవుతున్నా కూడా నేను రిస్క్ ఫ్రీ అని చెప్తున్నా. ఎందుకు అంటే ఆ డిఫెక్ట్ ఉన్నా కూడా వెంటనే నా అమౌంట్ నాకు వెనక్కి వచ్చేస్తున్నాయి అకౌంట్ లోకి, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా సరే. సో రిస్క్ ఫ్రీ, నీ అమౌంట్ నీకు వచ్చేస్తున్నాయి కాబట్టి రిస్క్ ఫ్రీ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్. ఎందుకు అంటే 99 టైమ్స్ పాస్ అవుతుంది 100 టైమ్స్ లో. సో అప్లికేషన్ ని నేను ఎందుకు టెస్ట్ చేస్తున్నాను, ఎట్లా ఉండాలని టెస్ట్ చేస్తున్నాను. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మీకు తెలిసిన ఎగ్జాంపుల్. ఓకేనా? బాలు గారు చెప్పండి సార్. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, అంటే మీరు నేను అడిగినప్పుడు చెప్పండి, ఎందుకంటే నేను కంటిన్యూ అవుతాను. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్. సో మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి, ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి? సో మాన్యువల్ టెస్టింగ్ కి ఆటోమేషన్ టెస్టింగ్ కి ఓన్లీ డిఫరెన్స్ వాట్ ఎవర్ ద టెస్టింగ్ ఇట్ ఈస్, ఎయిదర్ సెక్యూరిటీ ఆర్ ఫంక్షనల్ టెస్టింగ్. ఏ టెస్టింగ్ అయినా కానివ్వండి, అది ఒక హ్యూమన్ ఎఫర్ట్ తోటి టెస్ట్ చేస్తున్నాం అంటే దాన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటాం. ఒక మనిషి సాయం తోటి అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నాం అంటే దాన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటాం. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఆటోమేషన్ టూల్స్ ని యూస్ చేసుకొని ఏ టెస్టింగ్ అయినా సరే పర్ఫామ్ చేస్తే దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. సింపుల్ డిఫరెన్స్. సరే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇందాక చెప్పిన జీమెయిల్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ బటన్ హిట్ చేస్తే లాగిన్ పేజ్ రావాలి. సో మాన్యువల్ గా నేను వ్యాలిడ్ యూజర్ నేమ్ దగ్గర సాయి @123 ఇస్తున్నాను, పాస్వర్డ్ దగ్గర admin @123 ఇస్తున్నాను, నెక్స్ట్ బటన్ కొడుతున్నాను. కొడితే ఏమవుతుంది, వ్యాలిడ్ హోమ్ పేజ్ వస్తుంది. సో ఇది నేను మాన్యువల్ టెస్టింగ్ తోటి చేశాను. అదే ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, స్క్రిప్ట్ రాస్తున్నాను. సో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే దాన్ని స్కాన్ చేసుకొని ఆ యూజర్ నేమ్ కి ఈ ఇన్పుట్ పంపించు, ఈ పాస్వర్డ్ కి ఈ ఇన్పుట్ పంపించు అని రాసి పెట్టి నేను సబ్మిట్ కొడితే, ఆటోమేషన్ ని కొడితే అది ఆటోమేషన్ టూల్ చూసుకుంటుంది. బ్రౌజర్ ని లాంచ్ చేసి దానిలో ఇన్పుట్స్ అవన్నీ పాస్ చేసి దానంతట అది, సో మనం ఇచ్చిన ఇన్పుట్సే కాకపోతే అది పాస్ చేస్తుంది ఆటోమేషన్ టూల్. సో ఇక్కడ ఆటోమేషన్ టూల్ తోటి సాయం తోటి మనం అప్లికేషన్ టెస్ట్ చేస్తాం కాబట్టి ఆటోమేషన్ టెస్టింగ్. అదే మాన్యువల్ గా మనం వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి టైప్ చేసి నెక్స్ట్ బటన్ కొడితే హోమ్ పేజ్ వస్తుందా లేదా అని చెక్ చేసి దాన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటాం. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్, వాట్ ఈస్ పాజిటివ్ టెస్టింగ్? పాజిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి, నెగిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే, ఇఫ్ వి టెస్ట్ an application with positive perception, it is called as positive testing. If we test an application with negative perception, it is called as negative testing. సో బోత్ ఏముంది బ్రో దీంట్లో డిఫరెన్స్ ఏముంది, పాజిటివ్ పర్సెప్షన్ ఏంటి, నెగిటివ్ పర్సెప్షన్ ఏంటి అంటే, సో పాజిటివ్ పర్సెప్షన్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు బిఆర్డి డాక్యుమెంట్ లో నాకు ఏముంది అంటే, హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ లో వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అయిన తర్వాత వాడికి 5 minutes వరకు ఆ సెషన్ ఉండాలి. 5 minutes తర్వాత ఆ సెషన్ టైం అవుట్ అయిపోవాలి, మళ్ళీ క్రెడెన్షియల్స్ ఇస్తేనే ఆ పేజ్ ఓపెన్ అవ్వాలి అనేది నా రిక్వైర్మెంట్. ఓకేనా? 5 minutes కదా ఉండేది, అంతకంటే ఎక్కువ ఉండదు ఒక నెట్ బ్యాంకింగ్ సెషన్. సో ఇది నా రిక్వైర్మెంట్. నేనేం చేస్తున్నాను, పాజిటివ్ పర్సెప్షన్ తో చూస్తున్నాను. 5 minutes నేను లాగిన్ అయిన తర్వాత 5 minutes వెయిట్ చేస్తున్నాను. 5 minutes 0 seconds వరకు నా సెషన్ ఉండాలి. 5 minutes 0 seconds దాటితే నా సెషన్ క్లోజ్ అవ్వాలి. ఇది చూస్తున్నాను, కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు నెగిటివ్ టెస్టింగ్ ఏం చేస్తున్నానంటే, 4 minutes వెయిట్ చేశాను, నా సెషన్ అట్లానే ఉంది. 4th minute 0 seconds లో నేను ఆ ట్యాబ్ ను క్లోజ్ చేశాను.
ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది సెషన్ నాది 1 minute. 1 minute. సో నేను ఇప్పుడు మళ్ళీ హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ కొట్టాను. సో నా సెషన్ ఉంది కాబట్టి 1 minute ఉంది కాబట్టి ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉంటాయా లేకపోతే మళ్ళీ క్రెడెన్షియల్స్ అడుగుతుందా? మళ్ళీ అడుగుతుంది. ఎందుకు చేస్తున్నాను? మేబీ ఛాన్సెస్ వాడు ఒక ఇంటర్నెట్ కెఫేలో లాగిన్ అయి ఉండొచ్చు. వాడు డైరెక్ట్ గా లాగౌట్ చేయకుండా క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు ట్యాబ్ ని. మళ్ళీ వేరే వాడు అదే ట్యాబ్ ని ఓపెన్ చేయొచ్చు హెచ్డిఎఫ్సి అని చెప్పి ఓపెన్ చేస్తే సేమ్ వాళ్ళు లాగిన్స్ ఓపెన్ అయితే తప్పు కదా, అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా. సో ఇట్లాంటి వాటిని బిఆర్డి డాక్యుమెంట్ లో ఉండవు ఈ నెగిటివ్ సినారియోస్. కానీ మనము నెగిటివ్ టెస్టింగ్ చేస్తాం అప్లికేషన్ బాగుందా లేదా అని చెప్పడానికి. ఇంకా ఓకేనా, ఈ పర్సెప్షన్ తో చేసే దాన్ని నెగిటివ్ టెస్టింగ్ అంటాం. ఓకేనా, బిఆర్డి డాక్యుమెంట్ లో ఉన్నదాన్ని చెక్ చేస్తే పాజిటివ్ టెస్టింగ్ అంటాము. బిఆర్డి డాక్యుమెంట్ లో లేని దాన్ని కూడా మనం చెక్ చేస్తే దాన్ని నెగిటివ్ టెస్టింగ్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు ఇంటర్వ్యూలో. సో క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఏంటి, క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటంటే, క్వాలిటీ అష్యూరెన్స్ ఈస్ నథింగ్ బట్ సర్వీస్ బేస్డ్ టెస్టింగ్. క్వాలిటీ కంట్రోల్ అంటే ఇట్స్ ఎ ప్రోడక్ట్ బేస్డ్ టెస్టింగ్. అంటే ఏంటి అంటే, సో క్వాలిటీ అష్యూరెన్స్, మీరు అష్యూరెన్స్ ఇస్తున్నారు ఒక కంపెనీకి. సో మీరు సర్వీస్ చేసి ఒక కంపెనీకి మీరు అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఏమని అంటే, ఇట్స్ ఏ రిస్క్ ఫ్రీ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పి ఒక కంపెనీకి సర్వీస్ చేసి అష్యూరెన్స్ ఇస్తున్నారు. అంటే సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాలు గారు టెక్ మహీంద్రా కంపెనీలో ఉన్నారు. సమ్ XYZ బ్యాంక్, SBI బ్యాంక్ వాళ్ళు టెక్ మహీంద్రా కంపెనీని కన్సల్ట్ అయ్యి సో మా అప్లికేషన్ డెవలప్ చేయండి, టెస్ట్ చేసి మాకు ఇవ్వండి అని చెప్తే డెవలప్మెంట్ అయిపోయింది. బాలు గారు టెస్ట్ చేశారు అప్లికేషన్ ని. టెస్ట్ చేసి సో ఈ అప్లికేషన్ డిఫెక్ట్ ఫ్రీ అని చెప్పకుండా రిస్క్ ఫ్రీ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తున్నారు. అంతే కదా, సర్వీస్ చేస్తున్నారు. మీరు టెక్ మహీంద్రా కంపెనీ నుంచి మీరు ఒక SBI బ్యాంక్ కి సర్వీస్ చేస్తున్నారు, యాజ్ వెల్ as అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఇది డిఫెక్ట్ ఫ్రీ కాదు, రిస్క్ ఫ్రీ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు. దాన్ని క్వాలిటీ అష్యూరెన్స్ అంటాం. అంటే సర్వీస్ బేస్డ్ టెస్టింగ్ ని క్వాలిటీ అష్యూరెన్స్ అంటాం. క్వాలిటీ కంట్రోల్ అంటే ఇట్స్ ఎ ప్రోడక్ట్ బేస్డ్ టెస్టింగ్. అంటే టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు వాళ్ళ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేశారు. ఓకేనా, వాళ్ళ పోర్టల్ ఉంది, టెక్ మహీంద్రా పోర్టల్ ఉంది. సో ఆ పోర్టల్ ని టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళే డెవలప్ చేశారు. సో ఆ టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళ టెస్టర్స్ ఏం చేశారు, ఆ పోర్టల్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదని చెక్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరికి సర్వీస్ చేయట్లేదు వాళ్ళు, యాజ్ వెల్ as ఎవరికి అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. సో ఇది అప్లికేషన్ రిస్క్ ఫ్రీ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ అని ఎవరికి అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళ కంపెనీ సాఫ్ట్వేర్ ని వాళ్ళే టెస్టింగ్ చేసి దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ ని కంట్రోల్ చేసుకుంటున్నారు కాబట్టి క్వాలిటీ కంట్రోల్ అంటారు. క్వాలిటీ కంట్రోల్ అంటే ప్రోడక్ట్ బేస్డ్ టెస్టింగ్. ఓకేనా, అర్థమైందా మీకు? హలో, చెప్పండి. అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? డౌట్స్ ఉంటే చెప్పండి, ఆపేస్తాను. QA/QC మళ్ళీ చెప్పండి సార్. ఓకే, సో క్వాలిటీ అష్యూరెన్స్ అంటేనేమో ఇట్ ఈస్ ఎ సర్వీస్ బేస్డ్ టెస్టింగ్ అంటాం. సర్వీస్ బేస్డ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే, ఒక కంపెనీ నుంచి వేరో కంపెనీ వాళ్ళ అప్లికేషన్ ని టెస్ట్ చేసి వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తున్నాము. ఏమి అంటే, సో ఇట్ ఈస్ ఏ రిస్క్ ఫ్రీ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పి సర్వీస్ చేస్తా అష్యూరెన్స్ ఇస్తున్నాం. సో దాన్ని క్వాలిటీ అష్యూరెన్స్ అంటాం. దాన్ని సర్వీస్ బేస్డ్ టెస్టింగ్ అంటాం. క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి, క్వాలిటీ కంట్రోల్ లో మనం ఎవరికి సర్వీస్ చేయము, ఎవరికి అష్యూరెన్స్ ఇవ్వము. మన కంపెనీ ప్రోడక్ట్ ని మనమే టెస్ట్ చేసి దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ ని కంట్రోల్ చేసుకుంటాం. దాన్ని ప్రోడక్ట్ బేస్డ్ టెస్టింగ్ అంటాం. ఓకేనా? ఓకే. సో క్వాలిటీ కంట్రోల్ లో క్వాలిటీ అష్యూరెన్స్ లో చేసే టెస్టింగ్ అంతా ఒకటే, కాకపోతే నేమ్స్ ఏ డిఫరెంట్. క్వాలిటీ కంట్రోల్ అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో చేస్తారు, క్వాలిటీ అష్యూరెన్స్ అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీలో చేస్తారు. సో QC ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ QA. క్వాలిటీ కంట్రోల్ అనేది క్వాలిటీ అష్యూరెన్స్ లో ఒక పార్ట్ అని నోట్ చెప్తుంది. ఓకేనా, అదొక సెట్ ఆఫ్ రూల్ అన్నమాట. హలో, ఇప్పుడే టీసీ ఇస్తాను, తీసుకుంటానా? హలో, ఎవరు మాట్లాడు? చెప్పండి. ఇప్పుడు క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్ అనేది ఒకటే దానిలో చేస్తారు కదా? లేదు, ఒకే దానిలో చేయరు. అంటే క్వాలిటీ కంట్రోల్ అనేది వాళ్ళ ఓన్ కంపెనీ వాళ్ళే చేసుకుంటారు. క్వాలిటీ అష్యూరెన్స్ అనేది సర్వీస్ బేస్డ్ టెస్టింగ్. సో డెఫినిషన్స్ మాత్రమే
డిఫరెన్స్ ఇక్కడ Different. సేమ్ సేమ్. అది. సో నెక్స్ట్ రోల్స్ ఆఫ్ ఎ టెస్టర్. అసలు టెస్టర్ రోల్స్ ఏంటి కంపెనీలో అంటే ఏయుటి ఫస్ట్ అప్లికేషన్ అండర్ టెస్ట్ అంటే ఏంటి. సో అప్లికేషన్ ని అంటే బిఆర్డి డాక్యుమెంట్ ని అండర్స్టాండ్ చేసుకొని దానిలో ఉన్న రిక్వైర్మెంట్స్ మనము సరిగ్గా చూసుకొని వాటిని మనం టెస్ట్ కేసెస్ గా మారుస్తాము. సో ఆ అప్లికేషన్ అండర్స్టాండింగ్ అనేది ఫస్ట్ జరగాలి. నెక్స్ట్ స్మోక్ టెస్టింగ్, ఫార్మల్ టెస్టింగ్, అడాక్ టెస్టింగ్ ఇవన్నీ ఫర్దర్ క్లాసెస్ నేను చెప్తాను. ఇవన్నీ డీటెయిల్డ్ గా వెళ్ళాలి. సో ఫస్ట్ అప్లికేషన్ అండర్స్టాండ్ చేసుకోవాలి, తర్వాత స్మోక్ టెస్టింగ్ చేయాలి, తర్వాత ఫార్మల్ టెస్టింగ్ చేయాలి, తర్వాత అడాక్ టెస్టింగ్ చేయాలి, తర్వాత డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని డెవలపర్ కి రిపోర్ట్ చేయాలి, తర్వాత రీటెస్టింగ్ చేయాలి, రిగ్రెషన్ టెస్టింగ్ చేయాలి. సో ఇంతవరకు మాన్యువల్ టెస్టర్ పని. నెక్స్ట్ డెవలపింగ్ ఆటోమేషన్ టెస్ట్ స్క్రిప్ట్స్, ఎగ్జిక్యూటింగ్ టెస్ట్ స్క్రిప్ట్స్ అంటే ఆటోమేషన్ టెస్టర్ చేసేది ఇవి ఈ రెండు. నెక్స్ట్ ప్రిపేరింగ్ టెస్ట్ రిపోర్ట్ అనేది బోత్ మాన్యువల్ టెస్టర్ చేస్తాడు, ఆటోమేషన్ టెస్టర్ చేస్తాడు. సో ఫస్ట్ 6 1 2 3 4 5 6 లాస్ట్ 1 ఫస్ట్ 6 లాస్ట్ 1 మాన్యువల్ టెస్టర్ చేస్తాడు, మధ్యలో ఈ రెండు ఆటోమేషన్ టెస్టర్ చేస్తారు. ఓకేనా. రోల్స్ ఆఫ్ ఏ టెస్టర్ అంటే మీరేం చెప్పాలి అంటే ఇంటర్వ్యూలో, సో వాట్ వేర్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఫస్ట్ మీరేం చెప్పాలంటే ఇంటర్వ్యూలో నేను ఇప్పుడు ఏం చెప్తున్నా నాకు చెప్పాలి. ఇక్కడ డాక్యుమెంట్ లో ఉన్న చెప్పకూడదు, ఇది ఓన్లీ టెస్టింగ్ చేసేటప్పుడు మాత్రమే ఫాలో అవ్వాల్సిన రోల్స్. మనం ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ కి చెప్పాల్సింది. సో నేను చెప్తున్నాను వినండి. సో ఫస్ట్ my roles and responsibilities were in this project is like I used to analyze the documents which were shared by the business analyst team. So those documents were like BRD documents. So BRD document ante business requirement document. So once analyzing these documents is done, I used to write my test cases. After the writing test case, I used to write them for the approvals. If I got the proper approvals for the written test case, I used to execute the test case. If I found any deviations, I used to raise it the defect in the defect reporting tool called so ALM or Mantis or TeamView, anything. So next, once this defect reporting is done, I used to track the defect on daily basis and do retesting and regression testing if got fixed. So on daily basis, I will be attending the scrum calls and stand-up calls. So these were my roles and responsibilities. So in the simple ga cheppali meeru roles and responsibilities ante interview perspective ki ఇవి మాత్రం అప్లికేషన్ అండర్స్టాండింగ్, స్మోక్ టెస్టింగ్, ఫార్మల్ టెస్టింగ్, అడాక్ టెస్టింగ్, డిఫెక్ట్స్ రిపోర్టింగ్ ఇవన్నీ టెస్టింగ్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సినవి. ఓకేనా. క్లియర్ అందరికి? క్లియర్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ప్రోడక్ట్ కి డిఫరెన్స్ చెప్పాలి అడుగుతారు ఇంటర్వ్యూలో. సో వాట్ ఈస్ ప్రాజెక్ట్ అండ్ వాట్ ఈస్ ప్రోడక్ట్ అంటారు. So if an application designed for single user means it is a project. If an application designed for multiple users, it is a product. Suppose ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సో ఒక కంపెనీ టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళ పోర్టల్ ఉంది. టెక్ మహీంద్రా పోర్టల్ లో సంథింగ్ వాళ్ళ పేరు ఏదో ఉంటుంది. టెక్ మహీంద్రాకి ఒక పోర్టల్ ఉంటుంది. వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ దానిలో చాట్ చేసుకోవచ్చు. దానిలో ఏమన్నా వాళ్ళ కంపెనీలో ఏమన్నా జరుగుతుంటే అవన్నీ పోర్టల్లో కనిపిస్తాయి. సో ఆ కంపెనీ పోర్టల్ అనేది ఇప్పుడు టెక్ మహీంద్రా కంపెనీ వాడికి ఇన్ఫోసిస్ కంపెనీ వాడు డెవలప్ చేశాడు అనుకుందాం. ఆ టెక్ మహీంద్రా వాడు ఇన్ఫోసిస్ కంపెనీని కన్సల్ట్ అయితే ఇన్ఫోసిస్ డెవలపర్స్ ఆ అప్లికేషన్ ని డెవలప్ చేశారు టెక్ మహీంద్రా పోర్టల్ ని. సో ఆ ఇన్ఫోసిస్ వాళ్ళు ఎవరి కోసం డెవలప్ చేశారు? ఓన్లీ టెక్ మహీంద్రా ఎంప్లాయీస్ మాత్రమే చూడగలుగుతారా ఆ ప్రాజెక్ట్ ని, అవునా కదా? ఆ అప్లికేషన్ ని టెక్ మహీంద్రా వాళ్ళు కాకుండా ఎవరు చూడలేరు కదా వాళ్ళ పోర్టల్ ని. ఆ యాక్సెస్ ఉండదు కదా ఎవరికి. సో ఇప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు ఒక అప్లికేషన్ డిజైన్ చేశారు ఎవరి కోసం? ఓన్లీ టెక్ మహీంద్రా యూజర్స్ కోసం. దాన్నే ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు సేమ్ ఇన్ఫోసిస్ వాళ్ళు జీమెయిల్ అప్లికేషన్ ని డెవలప్ చేశారు అనుకున్నాం. సో ఆ జీమెయిల్ అప్లికేషన్ ని మల్టిపుల్ యూజర్స్, ఒక కంపెనీ అని కాదు, మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. 18+ ఉంటే చాలు ఎవడైనా సరే ఈ జీమెయిల్ ని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ప్రోడక్ట్ అంటాం. సో ఇఫ్ అన్ అప్లికేషన్ డిజైన్డ్ ఫర్ సింగిల్ కంపెనీ means it's a project. If an application designed for multiple users, it is called as product. Definitions అర్థమైనాయా? విత్ ఎగ్జాంపుల్స్. హలో, అర్థమైనాయి సార్. ఓకే సార్. సో నెక్స్ట్ ఎర్రర్ కి, డిఫెక్ట్ కి, ఫెయిల్యూర్ కి, బగ్ కి డిఫరెన్స్ తెలియాలి. సో ఎంతవరకు మన బీటెక్ లైఫ్ వరకు మనకి తెలిసిన పాయింట్ ఏంటి అంటే ఎర్రర్ అన్నా, డిఫెక్ట్ అన్నా, ఫెయిల్యూర్ అన్నా, బగ్ అన్నా ఒకటే. కానీ వెన్ కమ్స్ టు సాఫ్ట్వేర్ ఫీల్డ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్, సో ఈ 4కి 4 డెఫినేషన్స్ ఉన్నాయి. సో ఈ అప్రోచెస్ నే మీరు ఫాలో అవ్వాలి.
సో ఎర్రర్ అంటే ఎనీ ఇన్కరెక్ట్ హ్యూమన్ యాక్షన్ దట్ ప్రొడ్యూసెస్ రాంగ్ అవుట్పుట్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఎర్రర్. అంటే సో ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్ రావాలి. కానీ ఇప్పుడు నేను మాన్యువల్ గా డీటెయిల్స్ ఇస్తున్నా కాబట్టి యూజర్ నేమ్ దగ్గర సాయి @123 ప్లేస్ లో సాయి @1234 ఇచ్చా, పాస్వర్డ్ కరెక్ట్ గా ఇచ్చా, యూజర్ నేమే రాంగ్ ఇచ్చాను, 123 ప్లేస్ లో 1234 ఇచ్చాను. సో పాస్వర్డ్ కరెక్ట్ గా ఇచ్చి నెక్స్ట్ బటన్ క్లిక్ చేశా, ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అని. ఓకేనా? సో ఇక్కడ ఎవరు తప్పు ఉంది? ఇక్కడ నేను ఇచ్చాను, హ్యూమన్ యాక్షన్ తప్పు ఉంది. అంటే ఒక రాంగ్ యూజర్ నేమ్ ని నేను పాస్ చేశాను, కానీ అక్కడ ఫంక్షనాలిటీ కరెక్ట్ గానే వర్క్ అవుతుంది, కానీ నా యాక్షన్ వల్ల రాంగ్ అయింది కాబట్టి దాన్ని ఎర్రర్ అంటాను. ఒక హ్యూమన్ యాక్షన్ వల్ల రాంగ్ అవుట్పుట్ వస్తే దాన్ని ఎర్రర్ అంటాను. డిఫెక్ట్ అంటే ఏంటంటే రావాల్సిన దానికి వచ్చిన దానికి తేడా ఉంటే దాన్ని డిఫెక్ట్ అంటాం. చూడండి డెఫినేషన్, డీవియేషన్ బిట్వీన్ ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ రిజల్ట్ ఇస్ నోన్ యాజ్ డిఫెక్ట్. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ బటన్ హిట్ చేస్తే హోమ్ పేజ్ రావాలి, కానీ రావట్లేదు. సో ఎక్స్పెక్టెడ్ అంటే రావాలి, యాక్చువల్ అంటే వచ్చింది. సో రావాల్సిన దానికి వచ్చిన దానికి తేడా ఉంటే దాన్ని డిఫెక్ట్ అంటాము. ఓకేనా? నెక్స్ట్, ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఇఫ్ యాన్ ఎండ్ యూజర్ క్లయింట్ ఆర్ కస్టమర్ ఫైండ్స్ ద డిఫెక్ట్ మీన్స్ దెన్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్. సో మీరు టెస్టింగ్ చేశారు, డెవలప్మెంట్ అయిపోయింది, టెస్టింగ్ వచ్చింది, మీరు టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత మీరు ప్రొడక్షన్ కి మూవ్ చేశారు, క్లయింట్ కి మూవ్ చేశారు, టెస్ట్ చేసుకోమని చెప్పి క్లయింట్ యూఐటీ ఎన్విరాన్మెంట్ కి. సో క్లయింట్ టెస్ట్ చేసేటప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయని డిఫెక్ట్ ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు అంటే అది ఫెయిల్యూర్ అంటారు. సో ఇఫ్ అన్ ఎండ్ యూజర్ క్లయింట్ ఆర్ కస్టమర్ ఫైండ్స్ ద డిఫెక్ట్ మీన్స్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్. మీరు కనిపెట్టలేని డిఫెక్ట్ ని వాళ్ళు కనిపెట్టారంటే దాన్ని ఫెయిల్యూర్. ఎందుకు అంటే సో మీకు కంటిన్యూస్ గా బిజినెస్ ఇచ్చేదానికి స్కోప్ లేదు, మీ టెస్టర్స్ కరెక్ట్ వర్క్ చేయట్లేదు అనే ఒక బ్యాడ్ ఇంటెన్షన్ వల్ల మీకు బిజినెస్ పోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి మీ కంపెనీకి. సో ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఓకేనా? బగ్ అంటే ఏంటంటే ఇఫ్ అండ్ డెవలపర్ యాక్సెప్ట్ ద రేజ్డ్ డిఫెక్ట్స్ మీన్స్ ఇట్స్ ఎ బగ్. అంటే డిఫెక్ట్ అని మీరు చెప్పారు కదా ఇందాక, డీవియేషన్ బిట్వీన్ ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ రిజల్ట్ ఈస్ నోన్ యాజ్ డిఫెక్ట్ అని చెప్పారు కదా. సో రావాల్సిన దానికి వచ్చిన దానికి తేడా ఉందని చెప్పి ఒక డిఫెక్ట్ రేస్ చేశారు. ఆ డిఫెక్ట్ ని డెవలపర్ ఒప్పుకున్నాడు అంటే దాన్ని బగ్ అంటారు, ఒప్పుకోలేదు అంటే నాట్ ఏ బగ్ అంటారు. ఓకేనా? క్లియర్ అందరికి? క్లియర్. సో నెక్స్ట్, టెస్ట్ కేస్ కి టెస్ట్ సినారియోకి డిఫరెన్స్ తెలియాలి మీకు. టెస్ట్ కేస్ అంటే ఏంటి, టెస్ట్ సినారియో అంటే ఏంటి అంటే టెస్ట్ కేస్ ఈస్ నథింగ్. టెస్ట్ సినారియో ఫస్ట్ చూద్దాం. సో వాట్ ఎవర్ ద ఫంక్షనాలిటీస్ టు బి టెస్టెడ్ ఇన్ అన్ అప్లికేషన్ ఇస్ కాల్డ్ as టెస్ట్ సినారియో. సపోజ్ ఒక అప్లికేషన్ లో నేను ఏమేమి ఫంక్షనాలిటీస్ ని టెస్ట్ చేయాలనుకుంటున్నానో దాన్నే టెస్ట్ సినారియోస్ అంటాను. సో ఇప్పుడు నా స్క్రీన్ మీద ఉన్న దాన్నే అప్లికేషన్ అనుకుందాం, ఈ పీడిఎఫ్. సో దీంట్లో నేను ఏమేమి టెస్ట్ చేయొచ్చు, ఈ అప్లికేషన్ లో ఏమేమి ఫంక్షనాలిటీస్ ని టెస్ట్ చేయొచ్చు అనుకొని పిక్ చేసుకొని వాటిని టెస్ట్ చేస్తే దాన్ని టెస్ట్ సినారియోస్ అంటాం. పేజ్ వ్యూ అనేది ఒక ఫంక్షనాలిటీ, రీడ్ అలౌడ్ అనేది ఒక ఫంక్షనాలిటీ, యాడ్ టెక్స్ట్ అనేది ఒక ఫంక్షనాలిటీ, డ్రా అనేది ఫంక్షనాలిటీ, హైలైట్ అనేది ఫంక్షనాలిటీ. సో ఇట్లాంటి ఫంక్షనాలిటీస్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేసి వీటిని నేను టెస్ట్ చేయాలి అని చెప్పేదాన్ని టెస్ట్ సినారియోస్ అంటాం. సో జీమెయిల్ అప్లికేషన్ తీసుకుంటే ఎగ్జాంపుల్, దానిలో ఈమెయిల్ ఐడి అనేది ఒక టెస్ట్ సినారియో, పాస్వర్డ్ అనేది ఒక టెస్ట్ సినారియో, నెక్స్ట్ బటన్ అనేది ఒక సినారియో, హోమ్ పేజ్ అనేది ఒక సినారియో. ఓకేనా? సో వాట్ ఎవర్ ద ఫంక్షనాలిటీస్ టు బి టెస్టెడ్ ఇన్ అన్ అప్లికేషన్, అప్లికేషన్ లో ఏవైతే ఫంక్షనాలిటీస్ నేను టెస్ట్ చేయాలని అనుకుంటానో దాన్ని టెస్ట్ సినారియోస్ అంటాను. ఓకేనా? సో ఇప్పుడు వీటిల్లో 4 ఉన్నాయి నా దగ్గర టెస్ట్ సినారియోస్. సో ఈమెయిల్ ఐడిని నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఈ ఈమెయిల్ ఐడిని నేను ఎలా టెస్ట్ చేయాలి, ఏం టెస్ట్ చేయాలి అని డిస్క్రైబ్ చేసి దాన్ని టెస్ట్ కేస్ అంటారు. సో హౌ టు టెస్ట్ అండ్ వాట్ టు టెస్ట్ ఇన్ అన్ ఫంక్షనాలిటీ, అంటే హౌ టు టెస్ట్ అండ్ వాట్ టు టెస్ట్ ఇన్ అన్ ఈమెయిల్ ఐడి ఫంక్షనాలిటీ ఈస్ కాల్డ్ టెస్ట్ కేస్. సో ఈ ఈమెయిల్ ఐడిలో నేను ఏం టెస్ట్ చేయొచ్చు, వ్యాలిడ్ యూజర్ నేమ్ సాయి @123 ఇస్తున్నాను, సాయి 123 ఇస్తున్నాను, సాయి నల్ వాల్యూస్ ఇస్తున్నాను, ఏం వాల్యూస్ ఇవ్వకుండా ఓన్లీ నల్ వాల్యూస్ ఇచ్చి వస్తున్నాను, రాంగ్ యూజర్ నేమ్ ఇచ్చి చూస్తున్నాను, వ్యాలిడ్ యూజర్ నేమ్ ఇచ్చి వస్తున్నాను, సో స్పేసెస్ ఇచ్చి చూస్తున్నాను. సో ఇట్లా మల్టిపుల్ క్యారెక్టర్స్ ని మల్టిపుల్ వాలిడేషన్స్ ని చెక్ చేస్తున్నాను నేను. సో అందుకే అంటున్నాను హౌ టు టెస్ట్ అండ్ వాట్ టు టెస్ట్, ఎలా టెస్ట్ చేయాలి, ఏం టెస్ట్ చేయాలి ఈ ఈమెయిల్ ఐడి ఫంక్షనాలిటీ అని డిస్క్రైబ్ చేసేదాన్ని టెస్ట్ కేస్ అంటారు. ఓకేనా? సో ఇన్ డెప్త్ చెప్తాను, మీరు ఇప్పుడేం కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇన్ డెప్త్ చెప్తాను నేను, టెస్ట్ కేస్ అంటే ఏంటి, టెస్ట్ సినారియో అంటే ఏంటి అని కమింగ్ క్లాసెస్ లో చెప్తాను. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇవాళ ఇంట్రొడక్షన్ క్లాస్ లో? ఏం లేదు. సో బాలు గారు, శ్రావణ్, ఉమాశంకర్ గారు చెప్పండి సార్. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నేను ఈ డాక్యుమెంట్ ని షేర్ చేస్తాను మీకు, చూడండి ఒకసారి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి వాట్సాప్ లో. ఓకే. ఓకే.
we can wind up the class. Thank you.